ఓం శ్రీ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ముఖ్యాంశములు. శ్లోకము 1 నుండి 18 వరకు సగుణ భగవానుని ప్రభావం మరియు నిష్కామ కర్మయోగ వివరణం. 19 నుండి 23 వరకు మహాత్ములకు యోగిజనుల ఆచరణం మహిమ. 24 నుండి 32 వరకు ఫలముతో కూడిన వేరువేరు యజ్ఞముల వివరణ. 33 నుండి 42 వరకు జ్ఞాన మహిమ వర్ణనం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేన్ బ్రవీత్. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను, అవినాశియగు ఈ యోగమును నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు తన కుమారుడైన వైవస్వత మనువునకు కెరిగింపగా ఆ మనువు తనయుడగు ఇక్ష్వాకు చక్రవర్తికి చెప్పి ఉండెను. ఏవం పరంపరా ప్రాప్తమియం రాజర్షయో విదుః సకాలేన మహతా యోగో నష్టః పరంతపం. శత్రువులను తప్పింపజేయు అర్జునుడా, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు తెలుసుకొని ఉండిరి. అయితే అనంతరము ఈ యోగము బహుకాలమునకు భూలోకంలో మరుగున పడి లుప్తప్రాయమైనది. సయేవాయం మయా తేంద్యయోగః ప్రోక్తః పురాతనః భక్తోऽసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు అయిన కారణముచే ఆ పురాతనమైన యోగమును నేను నీకు నేడు చెప్పితిని. ఎందుకనగా ఇది ఎంతో శ్రేష్టమైన రహస్యం, అనగా గోప్యముగా నుంచుకోవలసిన విషయం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఇట్లనెను, ప్రభో, మీ జన్మ ఇటీవలి సంఘటన ఆర్వాచీనమైనది. అయితే సూర్యుని జన్మమెప్పుడో బహుకాలము కింద కల్పాది యందు సంభవించినది. అలాంటప్పుడు మీరే దీనిని కల్పాది యందు సూర్యుని కెరిగించితరని ఎట్లు తెలుసుకొనగలను? బహుని మే వ్యతితాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నా త్వం వేత్త పరం తపా. శ్రీ కృష్ణ భగవానుడు ఇట్లను, శత్రువులను తప్పింపజేయు అర్జునుడా, ఇంతకు పూర్వం నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినవి. వాటినన్నింటినీ నీవు ఎరుగవు. అయితే నాకు అవన్నీ తెలియను. అసోపి సన్నవ్యయాత్మభూతానాం ఈశ్వరోऽకోపి సన్ ప్రకృతిం స్వమాధిష్టాయ సంభవామ్యాత్మమాయమా. సంభవామ్యాత్మమాయమా
అధ్యాత్మమాయమాం. అయితే నా జన్మ ప్రాకృత మానవుల వంటిది కాదు. నేను జన్మ లేనివాడను, నాశనము లేనివాడనై ఉండియు సకల ప్రాణులకు ప్రభువునై ఉండియు నా ప్రకృతిని ఆధీనము చేసుకుని నా యోగమాయ ద్వారా ప్రకటితమగుచు ఉండును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మనం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హానియు అధర్మమునకు వృద్ధియు కలుగునో అప్పుడప్పుడు ఆయా సమయాల్లో నన్ను నేనే సృష్టించుకుందును. సాకారంగా రూపంలో జనుల ముందు ప్రకటింతమగుదును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకనగా సాధు పురుషులను ఉద్ధరించుకొనుట కొరకు, పాపకృత్యములు చేయువారిని నశింపచేయుటకు మరియు ధర్మమును చక్కగా స్థాపింపజేయుట కొరకు నేను ప్రతి యుగమునందలి అవతరించుదును. జన్మ కర్మ చ మే దివ్యమేవం వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున, నా జన్మ కర్మ ఫలములు దివ్యములు అనగా నిర్మలములు, లోకోత్తరములైనవి. ఈ విషయాన్ని ఎవరు తత్వదృష్టితో తెలుసుకునో అతడు శరీరం త్యజించిన తరువాత మరలా జన్మించడు, నన్నే చేరుకొనును. వితరాగమయ క్రోధామన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతామధ్వామాగతః. అర్జున, పూర్వ సమయములలో కూడా తమ రాగ భయ క్రోధములను పూర్తిగా నశింపజేసుకుని అన్యన్య ప్రేమభావంతో నాలో నిలిచి ఉండిన వారలై నా ఆశ్రయం పొందిన భక్తులెందరో పైన చెప్పిన జ్ఞానరూపమగు తపస్సు ద్వారా పవిత్రులై నా స్వరూపాన్ని పొంది ఉండిరి సుమా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏరనగా, ఓ అర్జున, ఏ భక్తులు ఏ విధంగా నన్ను భజింతురో నేను కూడా వారలను అదే విధంగా భజించుచున్నాను అనగా అనుగ్రహించుచున్నాను. జనులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. కాంక్షంతః కర్మాణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. నా తత్వమును బాగుగా గ్రహించని మానవులు ఈ మానవ లోకంలో కర్మముల ఫలములను కాంక్షించి దేవతలను పూజింతురు. కారణం, వాళ్లకు ఆ కర్మల వల్ల కలిగే సిద్ధి త్వరితంగా లభించుచున్నది. చాతుర్వర్జ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కార్తారమపి మాం
విద్య కర్తారమవ్యయం. మరియు ఓ అర్జున, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే ఈ 4 వర్ణముల సముదాయము గుణకర్మముల విభాగం అనుసరించి నా చేత రచించబడినది. ఈ విధమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినను ఈశ్వరుడను నాశరహితుడను అగునను నిజముగా అకర్తనుగా నీవు తెలుసుకొనుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో విజనాతి కర్మ భిన్న సవద్యతే. ఏనన్నా నాకు కర్మఫలములందు స్పృహ లేదు, కావున నన్ను కర్మలు అంటుకొనవు. ఈ విధముగా నా తత్వము తెలుసుకునేవాడు సైతము కర్మల చేత బంధుడు కాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పునైరపి ముముక్షుభిం కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్తైః పూర్వతరం కృతం. మరియు పూర్వకాలమున ముముక్షువులను ఈ విధమున తెలుసుకొని కర్మలు ఆచరించిరి. కాబట్టి నీవు కూడా పూర్వీకులు సదా ఆచరిస్తూ వచ్చిన కర్మలనే ఆచరింపుము. కిం కర్మ కిమకర్మతేతి కవయో ప్రత్యమోహితాహం తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వా మోక్షసే సుహాత్. కర్మ ఏమి, అకర్మ అనగానేమి, ఈ విషయము నిర్ణయించుటలో బుద్ధిమంతులకు వారలు కూడా పొరపడుచున్నారు. అందుచేత ఆ కర్మతత్వాన్ని నీకు చక్కగా వివరించి చెప్పెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి విముక్తుడి కావగలవు. కర్మణో హ్యపి బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మస్వరూపము కూడా తెలియవలెను, అకర్మ రూపము కూడా తెలియవలెను, మరియు వికర్మ అనగానేమో తెలుసుకునవలెను. ఎందుకనగా కర్మగతి అతిగూఢమై తెలియరానిది అయి ఉంటుంది. కర్మణ్యకర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణా కర్మకృత్. ఏ మానవుడు కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను గుర్తించునో అతడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టి యోగి సకల కర్మలను ఆచరించువాడవుతున్నాడు. యస్య సర్వే సమారంభః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహం పండితం బుధాః. ఓ అర్జున, ఎవని యొక్క శాస్త్ర విహితములైన కర్మములన్నీ ఎట్టి కోరిక సంకల్పము లేక జరుగునో, మరియు ఎవని సమస్త కర్మములు జ్ఞానరూపమైన అగ్నిలో భస్మమైపోయినవో అట్టి మహాపురుషుని జ్ఞానులు సైతం పండితుడని అందురు. తత్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యవిప్రవృత్తోऽపి నైవ కించిత్ కరోతి సంహం. ఏ మనుషుడు సకల కర్మల యందును ఫలముల యందును ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టి ప్రపంచము మీద ఆధారపడక పరమాత్మ యందే సదా తృప్తి వహించునో
అట్టివాడు కర్మల యందు పూర్తిగా నిమగ్నుడై యుండియు వాస్తవమున ఏమీయు చేయని వాడగుచున్నాడు. నిరాశీన్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహం శారీరం కేవలం కర్మ కుర్వనాప్నోతి లిబిషన్. అంతఃకరణ ఇంద్రియములతో పాటు ఎవడు శరీరమును జయించెనో మరియు నెవడు సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించెనో అట్టి ఆశారహితుడగు మానవుడు కేవలం శరీర సంబంధమైనటువంటి కర్మలాచరించుచున్నను పాపములను పొందడు. యదృచ్ఛానావసంతుష్టో ద్వంద్వాతితో విమత్సరః సమం సిద్ధావసిద్ధౌ చ కృత్యాపి న నిబధ్యతే. ఎవడు తానుగా కోరికనే తానంతటా అదే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి చెంది ఉండునో, ఎవనిలో ఈర్ష్యాభావము సర్వదా నశించినదో, ఎవడు హర్ష శోకాది ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడో, సిద్ధి ఎందును అసిద్ధి ఎందును ఎవడు సమముగా నుండునో అట్టి కర్మయోగి కర్మలాచరించుచున్నను వానిచే బంధింపబడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఎందుకనగా ఎవరిని ఆసక్తి సంపూర్ణముగా నశించినదో, ఎవడు దేహాభిమానమును మమత్వమును సర్వదా త్యజించునో, ఎవని అంతఃకరణము నిరంతరాయంగా పరమాత్మ జ్ఞానంలో స్థిరముగా నుండును అట్టి కేవలం యజ్ఞం కొరకే కర్మానుష్ఠము చేయుచున్న మానవుని సకల కర్మలు చక్కగా లీనమైపోవును. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మాగ్నౌ బ్రహ్మానాహుతం బ్రహ్మైవ తేనా గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఆ యజ్ఞము ఆచరించు పురుషులలో కొందరు ఈ యజ్ఞమును ఈ భావంతో చేయుచుందురు. ఏ యజ్ఞమునందు అర్పణము అనగా శుభము మొదలైనటువంటి ఉపకరణము బ్రహ్మరూపమగునో, హోమ ద్రవ్యాలు నెయ్యి మొదలగునవి బ్రహ్మరూపమగునో, బ్రహ్మరూపేగు కర్త ద్వారా బ్రహ్మరూపమైన అగ్నిలో ఆహుతులు వేచే క్రియా కూడా బ్రహ్మయోగునో అట్టి బ్రహ్మ కర్మస్థితుడైన యోగి ద్వారా పొందదగిన ఫలము కూడా బ్రహ్మయే యగుచున్నది. దైవమేవ పరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహాతి. మరియు ఇతర యోగులు దేవతల పూజ అను యజ్ఞమునే చక్కగా అనుష్ఠించుచున్నారు. కాగా అన్ని యోగులు పరబ్రహ్మ పరమాత్మ రూపమగునన్నియు అగ్నియందు అభేద దర్శన రూపమైన యజ్ఞము ద్వారానే ఆత్మరూప ఈ యజ్ఞాన్ని ఆవాహనం కావిస్తున్నారు. శ్రోత్రాదీనింద్రియాణ్యాన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదిన్యస్యానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇతర యోగులు శ్రోతాదులకు సకల ఇంద్రియములను సంశయమనే అగ్నిలో హవనము గావించుచున్నారు. కాగా అన్ని యోగులు శబ్ద స్పర్శాది సకల విషయములను ఇంద్రియములు అనే అగ్నిలో హోమం గావించుచుందురు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంశయ యోగాన్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇతర యోగి జనులు ఇంద్రియముల సమస్త క్రియలను
ప్రాణముల సకల వ్యాపారములను జ్ఞానము చే వెలుగునట్టి ఆత్మ సంశయ యోగ రూపమైనటువంటి అగ్నిలో హోమము గావించుచుందురు. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగా యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ్చ యతయః సంసిత వ్రతాః. పెక్కురు ద్రవ్య యజ్ఞమును చేయువారులు కాగా ఎందరో తపస్సు అనే యజ్ఞము చేయువారులు. ఇతరులెందరో యోగరూపమగు యజ్ఞము చేయువారులు కాక మరెందరో అహింసాది కఠిన వ్రతదీక్షలు నెరపుచుండినట్టి యత్నశీలులు. స్వాధ్యాయ రూపమగు జ్ఞాన యజ్ఞము చేయువారులున్నారు. ఆపానే జుహ్వతి ప్రాణం ప్రాణే ప్రాణం తథా పరే ప్రాణాపానగతి ఊర్ధ్వా ప్రాణాయామ పరాయణాయ అపరే నియతాహారః ప్రాణాపానేషు జుహ్వతి. సర్వేప్యతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. మరియు ఇతరులు మరెందరో యోగులు అపాన వాయువులు ప్రాణవాయువును హోమం గావించుచున్నారు. అట్లే ఇంకెందరో యోగులు ప్రాణవాయువులంద పానవాయువును పేల్చుచున్నారు. కాగా నియమితమైన ఆహారమును తీసుకున్నట్టి ప్రాణవాయువులు పరాయువులు అయిన పురుషులు ప్రాణ అపానముల గతిని నిరోధించి ప్రాణముల యందు వేల్చుచున్నారు. ఈ సాధకులందరూ ఈ యజ్ఞముల ద్వారా పాపములను నాశనములనించు వారలను ఈ యజ్ఞము నెరిగిన వాళ్ళను నగుచున్నారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురుశ్రేష్ఠుడవగు అర్జున, యజ్ఞమున మిగిలిన అమృతాన్నమును సేవించుచు యోగిజనులు సనాతన పరబ్రహ్మ పరమాత్మ పదమును పొందుచున్నారు. కాగా యజ్ఞము చేయని పురుషునికైతే ఈ మనుష్యలోకమే సుఖప్రదము కానప్పుడు పరలోకమును గురించి చెప్పవలెనా? ఏవం బహువిధా యజ్ఞవితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సన్వానేవం జ్ఞాతత్వా విమోక్షతే మోక్షసే. ఇట్లే ఇంకను బహువిధములకు యజ్ఞములు వేదవారి యందు విస్తారముగా వివరించబడి ఉన్నది. అవన్నీ మనసు ఇంద్రియములు శరీరము విని క్రియల ద్వారా పనుల ద్వారా జరుగుతున్నవని తెలుసుకును. అలా తత్వముతో తెలుసుకుని వారిని అనుష్ఠించిన కర్మబంధముల నుండి నిశ్చయముగా ముక్తుడవు కాగలవు. శ్రేయాందవ్యయమాయాద్యజ్ఞో నయజ్ఞః పరంతప సర్వం కర్మావిలంపాత్తా జ్ఞానే పరిసమాప్యతే. మరియు ఓ పరాంతప అర్జున, ద్రవ్యమగు యజ్ఞము కన్నా జ్ఞాన యజ్ఞం ఎంతయో ఉత్తమమైనది. అంతవరకు చేసిన కర్మలు సంపూర్ణముగా జ్ఞానమునందు సమాప్తమగుచున్నవి. తద్విప్ని ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినం. ఆ జ్ఞానమును నీవు తత్వద్రష్టలకు జ్ఞానుల కడకు వెళ్ళి తెలుసుకునుము. వారలకు సవిధముగా దండ ప్రణాళములు చేసి వారల సేవించి మనసులో కపటమును వదిలి సరళ బుద్ధితో ప్రశ్నించినచు పరమాత్మ తత్వమును చక్కగా తెలుసుకున్న మహాత్ములకు జ్ఞానులు నీకా తత్వజ్ఞానమును ఉపదేశించురు. యజ్ఞత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవయేనా
భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యదో మయి. ఏ తత్వజ్ఞానమును తెలుసుకున్నందున నీవు ఈ విధముగా మోహమును మరలా పొందవో, మరియు అర్జున, ఏ జ్ఞానము తెలుసుకొని నీవు మొదట సంపూర్ణ భూతజాలమును విశేష భావముతోనూ నీలోనను, ఆ తర్వాత సచ్చిదానంద ఘనరూపుడగు నాలోనను చూసెదవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వజ్ఞానప్లవనేవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు లోకంలో ప్రాణులందరికన్నా ఎక్కువ పాపములు ఆచరించిన వాడవైనను జ్ఞానమనే నౌకను అధిరోహించి నిస్సందేహంగా అసంపూర్ణ పాప సముద్రమును దాటిపోవుదువు. యథైదాంసి సమిజ్ఞోగ్నిర్భస్మసాత్ కుర్యుతేనర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతి కదా. ఏలనగా ఓ అర్జున, ఏ విధంగా ప్రజ్వలించునట్టి అగ్ని కట్టెలను బూడిదగా కాల్చివేయును, అదే విధముగా జ్ఞానమనే అగ్ని సకల కర్మములను భస్మం చేయుచున్నది. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్య వ్యయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. కనుక ఈ సంసారంలో జ్ఞానము వలె పవిత్రము గావించినది నిస్సందేహముగా మరేదీ లేదు. ఆ జ్ఞానమును ఎంతో కాలం నుండి కర్మయోగం ద్వారా శుద్ధాంతఃకరణుడైన మానవుడు తనంత తానే ఆత్మ పొందుచున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానవ్యాపారం శాంతిమచిరేణాధిగచ్చతి. ఓ అర్జున, జితేంద్రియుడు, సాధనా పరాయణుడు, శ్రద్ధాలువును అగు మానవుడు జ్ఞానమును మడియుచున్నాడు. మరియు జ్ఞానము పొందిన ఆ క్షరముననే ఎట్టి ఆలస్యము లేక భగవత్ప్రాప్తి రూపమగు పరమశాంతిని పొందుచున్నాడు. అజ్ఞాశ్రద్ధదానచ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఓ అర్జున, వివేకహీనుడైన శ్రద్ధ లేక ఎప్పుడు సంశయంతో ఉండే మనుజుడు పరమార్థము నుండి అవశ్యముగా భ్రష్టుడగుచున్నాడు. అటువంటి సంశయాత్మనకు ఈ లోకము గాని పరలోకము గాని ఉండదు, మరియు ఎలాంటి సుఖము ఉండదు. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ధనంజయ, ఎవడు కర్మయోగ విధానం అనుసరించి సకల కర్మలను పరమాత్మ యందు అర్పించియుండును, ఎవడు వివేకము ద్వారా సకల సందేహములను నశింపజేసుకును, అంతఃకరణమును నాశనము గావించుకున్న అటువంటి పురుషుని కర్మలు బంధించవు. తస్మాదజ్ఞాన సంభూతం పృశ్యత్తం జ్ఞానాసీనాత్మనః చిత్తైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ఠ భారత. అజ్ఞానజనితమైనటువంటి కాబట్టి భరతవంశీయుడగు అర్జునుడా, నీ మనసులో ఉన్న అజ్ఞానజనితమైనటువంటి ఈ సంశయమును వివేక జ్ఞాన రూపమగు ఖడ్గముతో ఛేదించి సమత్వ రూపమగు కర్మయోగమున నిలబడము, మరియు యుద్ధము చేయుటకు లెమ్ము.